హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. గత కొద్ది రోజులుగా మేఘా ఇంజనీరింగ్ కంపెనీ మీద అనేక వార్తలు వస్తున్నాయి. వాళ్ళు చేసిన స్కామ్ల గురించి పత్రికల్లో వస్తూ ఉన్నాయి, అలాగే సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి. అసలు ఈ స్కామ్కి సంబంధించి ఏం జరిగింది, దీని మీద కొంతమంది నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. నాయకులు ఎవరు ఏంటనేది కూడా చూద్దాం. చూస్తుంటే ఈ కంపెనీ అనేది ఒక ప్రభుత్వాలనే కొనేసినట్టుగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కొన్నదేమో అన్నంత డౌట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంత కెపాసిటీ అసలు ఈ కంపెనీకి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏం జరిగింది అనేది గమనిస్తే, కొనడం అంటే ఒక ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్ అనేది గతంలోనే 4 నెలల క్రితమే ఎప్పుడైతే ఎస్బీఐకి సంబంధించి మొత్తం ఎలక్టోరల్ బాండ్లు ఎవరైతే తీసుకున్నారో ఆ పేర్లన్నీ బయట పెట్టడము. సో ఇదంతా చూసిన తర్వాత దాంట్లో అత్యధికంగా రాజకీయ పార్టీలకు సంబంధించి ఎలక్టోరల్ బాండ్స్ అనేవి తీసుకొని డబ్బులు చెల్లించిన సంస్థలు ఏమన్నా ఉన్నాయంటే వాటిల్లో అత్యధికంగా చెల్లించిన వాటిల్లో ఆ టాప్ సంస్థల్లో ఈ మేఘా సంస్థ కూడా ఒకటి. సో అసలు ఇదేంటి, ఏం జరిగింది, ఏ నాయకులు వ్యతిరేకిస్తున్నారు అనేది గమనిస్తే, గత 2-3 రోజుల క్రితం తెలంగాణ నుంచి నిర్మల్లో బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సో ఆయన ఒక ఆరోపణ చేస్తున్నాడు అనమాట మేఘా సంస్థ మీద. ఈ మేఘా ఇంజనీరింగ్ సంస్థకే ఎందుకని ప్రభుత్వం ప్రతి ప్రాజెక్టును కూడా వాళ్ళకే అప్పగిస్తున్నారు, ఎందుకు ఇలా ఈ ప్రాజెక్టులన్నీ కూడా వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు అని చెప్పేసి ఆయన ఆరోపణ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు కడుతున్న ప్రాజెక్టులన్నీ కూడా డ్యామేజ్ అవుతూ వస్తున్నాయి, అయినా సరే వినకుండా మీరు ఎందుకు ఈ విధంగా చేస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ అలాగే చేస్తూ వచ్చింది, తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత అయినా మీరు ఎందుకు తెలివి తెచ్చుకోవట్లేదు, తర్వాత ప్రభుత్వం కూడా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ప్రశ్నించాడు. నిజంగా ఆయన ప్రశ్నలో ఒక లాజిక్ అయితే ఉంది. ఎందుకంటే ఒక సంస్థ అనేది తను చేసిన ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే వాళ్ళ కట్టడాలు కావచ్చు, ఏవైనా డ్యామేజులు జరిగినప్పుడు ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. పైగా గత ప్రభుత్వం చేసిన దాని మీద ఈ ప్రభుత్వం ఎలాగో మారింది కదా, ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటే మరింత బలంగా ఉంటుంది కదా. వాళ్ళ తప్పులు కాబట్టి వాళ్ళు తీసుకోరు, కానీ తరువాత ప్రభుత్వం మారింది కదా, మరి మీరెందుకు తీసుకోరు అనేది ఆయన లాజిక్. దీంతోపాటు అసలు ఈ సంస్థని కొనసాగించడం వెనుక ఏం జరుగుతుంది అనేది ఒక ప్రశ్న వచ్చింది. దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టండి అని చాలా రోజులుగా అడుగుతున్నారు, కానీ ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా ఒప్పుకోవట్లేదు. బీజేపీ నాయకులు మాత్రం ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనేది ఒక ప్రశ్న. గతంలో అయితే ఈ మేఘా సంస్థ మీద కాంగ్రెస్ నాయకులు కూడా వ్యతిరేకించారు, దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టండి అని. ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మాత్రం అసలు ఏమాత్రం టచ్ చేయట్లేదు, ఆ సంస్థను టచ్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నారు. గతంలో ఏమో ఈ సంస్థని మేము లేకుండా చేస్తాము అని చెప్పేసి సవాల్ విసిరారు, మేము కానీ ప్రభుత్వంలోకి వస్తే ఇలాంటి అవినీతి సంస్థలు ఎంకరేజ్ చేయము, అది ఇది అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తులే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కనీసం వాళ్ళ ఊసు కూడా తలవట్లేదు. సో ఇదే కాదు, గతంలో కూడా అనేక విషయాలు ఇలాగే ఉన్నాయి. ప్రతి సంస్థల విషయంలో ఇదే పద్ధతిలో వ్యవహరిస్తూ వస్తుంటాయి కొన్ని ప్రభుత్వాలు. ఎందుకంటే వీళ్ళు గత ప్రభుత్వాలకు మేలు చేసినట్లుగానే కొత్తగా వచ్చే ప్రభుత్వాలకు కూడా అదే విధంగా మేలు చేస్తారు. కాబట్టి వాళ్ళు చేసిన మేలు ఏంటయ్యా అంటే ఎలక్టోరల్ బాండ్స్ విషయం ఎంత పెద్ద రచ్చ అయిందో తెలుసు. సో దీనికి సంబంధించి బీజేపీ మీద కావచ్చు, అనేక పార్టీల మీద విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా గతంలో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీ గత ఎలక్షన్ టైంలో డబ్బుని విరాళాలుగా స్వీకరించడం జరిగింది. సో అన్ని వేల కోట్ల డబ్బుని అనేక కంపెనీలు ఇచ్చాయన్నమాట. సో ఈ కంపెనీలన్నీ ఏంటి, వాటి పేర్లు బయట పెట్టండి అని చెప్పేసి ఎస్బీఐని కోర్టు అడిగింది, సుప్రీంకోర్టు అడిగితే ఎస్బీఐ వాళ్ళ వివరాలు పూర్తి స్థాయిలో బయట పెట్టకుండా కేవలం డబ్బుల గురించి మాత్రం బయట పెట్టింది. అంటే ఇట్లా ఇంత డబ్బులు మాకు వచ్చాయి అని. కానీ సుప్రీంకోర్టు ఊరుకోలేదు, గట్టిగా పట్టుబట్టి పంతంగా వాళ్ళని క్వశ్చన్ చేస్తే అప్పుడు ఇక తప్పని పరిస్థితుల్లో ఏ కంపెనీ ఇచ్చింది లిస్ట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ లిస్టు చూస్తే దిమ్మ తిరిగిపోయింది అనమాట. అందులో అత్యధికంగా ఇచ్చిన కంపెనీ ఒకటి ఉంది, అది ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అనే కంపెనీ అయితే దాదాపు 2,000 కోట్లు ఇట్లా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇచ్చారనమాట. అది బీజేపీకి 2,000 కోట్ల సంస్థ ఇస్తుందంటే ఈ సంస్థకి ఎంత ఆదాయం ఉంది, అన్ని వేల కోట్లు ప్రభుత్వానికి ఊరికే ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం ఖర్చు పెట్టుకోవడానికి ఎందుకు ఇస్తున్నారు? అంత డబ్బుతోటి ఇంకేమైనా చేయొచ్చు కదా, దేశంలో ఏదైనా బాగుపడే పని చేయొచ్చు కదా. కానీ అంత డబ్బు ఇస్తున్నారంటే ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏదో ఆశిస్తున్నారని అర్థం, అంతకు 10 రెట్ల ఉపయోగాన్ని వాళ్ళు ఆశిస్తున్నారని అర్థం. సో నిజానికి ఎలక్టోరల్ బాండ్ అనేది అంటే చిన్న రాజకీయ పార్టీలు వచ్చినప్పుడు లేదా పార్టీలకు ఆదాయము ఉండదు కాబట్టి, సో ఇలా విరాళాలు రావడం వల్ల ప్రజాస్వామ్యంలో ఆ ఎలక్షన్లో పోటీ చేయడం కావచ్చు, ఆ ఖర్చులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మేనేజ్ చేయడానికి ఇట్లాంటి పథకం ఒకటి తీసుకొచ్చారు. అయితే దీంట్లో కూడా కొంత లిమిటేషన్ ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కోట్ల రూపాయలు దండుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక లాజిక్ కనిపెట్టారు. సో ఆ లాజిక్ ప్రకారం వీళ్ళు ఏం చేశారంటే ఏ సంస్థలు అయితే ఉంటాయో వాటిని టార్గెట్ చేసి టాప్ సంస్థలు వాటి మీద సిబిఐ రైడ్లు, ఐటీ రైడ్లు, ఈడీ రైడ్లు చేసి తర్వాత అవి కోర్టు కేసులు అయిన తర్వాత అప్పుడు వాళ్ళతో డిమాండ్కి వచ్చి అంటే ఒక బేరం పెట్టేసుకుని ఆ తర్వాత వాళ్ళు తిరిగి ఎలక్టోరల్ బాండ్ కొనడం మొదలుపెట్టారు. అట్లా ప్రతి సంస్థ మీద కూడా వాళ్ళు రైడ్ చేయడం, తర్వాత ఎలక్టోరల్ బాండ్ కొనడం, ఆ కేసు షెడ్కి వెళ్ళడం. సో ఈ విధంగా అన్ని కేసులు కూడా షెడ్కి వెళ్ళినాయి, అనేకం ఉన్నాయి. ఇలా నడిపించుకున్న పద్ధతిలో ఈ సంస్థ కూడా ఒక భాగం. మేఘా సంస్థ మీద కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ వచ్చిన ఆరోపణలో బీజేపీకి వీళ్ళు ఎంత కట్టారనేది ఎస్బీఐ ఇచ్చింది కదా, అందులో ఏముందంటే
దాదాపు 584 కోట్ల రూపాయలు బీజేపీకి ఇచ్చారు. 584 కోట్ల రూపాయలు అంటే అది మామూలు విషయం కాదు. అంత డబ్బును బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు ఇచ్చారు? మళ్ళీ ఇప్పుడు ప్రశ్నిస్తున్నది కూడా బీజేపీ నాయకుడే. అంటే సెంట్రల్లో ఏమో ఏ ప్రాబ్లం లేదు, అక్కడ క్వశ్చన్లు రావట్లేదు. స్టేట్ గవర్నమెంట్ వేరే పార్టీ ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించి పార్టీ కాదు కాబట్టి ప్రశ్నలు వస్తున్నాయి. సో ఈ నాయకుడి దగ్గర కూడా తెలివితేటలు బాగానే ఉన్నాయి ఈ క్వశ్చన్ అడగటంలో. ఇదే క్వశ్చన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడగచ్చు కదా, ఆ సంస్థ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు అని. జాతీయ స్థాయిలో కూడా ఉన్నాయి వాళ్ళ ప్రాజెక్టులు, ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? అంటే వాళ్ళకు అక్కడ డబ్బులు బాగా ఇచ్చారు కాబట్టి. సో ఈ నాయకుడి మీద కూడా క్వశ్చన్ చేయాల్సిందే నిజం మాట్లాడుకుంటే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకంటే కాంగ్రెస్కి కూడా డబ్బులు ఇచ్చారు కాబట్టి. నిజానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అయితే 400 కోట్ల రూపాయలు ఈ మెగా సంస్థ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఎన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టులు వీళ్ళు వాళ్ళకి అప్పగించారనేది మీరు ఆలోచించండి. దాదాపు చాలా ప్రాజెక్టులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నవన్నీ కూడా ఈ మెగా సంస్థ చేస్తున్నవే. సో ఈ విధంగా ఉందన్నమాట పరిస్థితి. సుంకిశాల ప్రాజెక్టు కూడా దాని రిటైనింగ్ వాల్ పడిపోయి దాదాపు 10 రోజులు అవుతుంది. ఇంతవరకు దానికి సంబంధించి ఏ చర్యలు తీసుకోలేదు. అంటే ఈ కట్టిన సంస్థ మీద ఎలాంటి యాక్షన్ ఎందుకు మీరు తీసుకోలేదు అనే ప్రశ్న అయితే ఆయన అడిగారు. ఇదైతే వాస్తవం. సో ఇలాంటివి కట్టడం వల్ల ప్రజాధనాన్ని వృధా చేసి అవి తర్వాత పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయ్యి ఎవరికి వారు డబ్బులు దండుకొని వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది. కానీ ఎక్కడా ప్రజలకు ఉపయోగపడేది అయితే కనిపించట్లేదు. నిజానికి ఏ ప్రాజెక్ట్ వచ్చినా సరే ఆ ప్రాజెక్టులో 5% లేకపోతే 2%, 3% ఖచ్చితంగా ఈ తినే వాళ్ళకు వెళ్ళిపోతాయి. ఏదో విధంగా తింటారు, అది కన్ఫర్మ్. ఎందుకంటే రాజకీయాల్లో ఆ పరిస్థితి ఉంది. కానీ చేసిన పనైనా సవ్యంగా ఉండాలి కదా. అంటే ఆ పనిని కుంటుబరచి అది నాశనం అయ్యేలా చేసి అంటే ఎంత తింటున్నారనేది ఆలోచిస్తే దాదాపు 70%, 80% తినేస్తున్నారేమో. అవినీతిని ఇక్కడ 5% అయినా సరే, 2% అయినా సరే, 80% అయినా సరే ఎంత తిన్నా తప్పే. ప్రజల సొమ్మది. మీకు ప్రాజెక్టుకి ఆల్రెడీ ప్రాజెక్టు మీరు తీసుకున్నప్పుడే దానికి తగినంత మూల్యము డబ్బులు మీకు ముట్ట చెప్తారు. సో దానికి సంబంధించిన లాభాలు చూసుకునే ఆ కంపెనీలు దిగుతాయి. అయినా సరే ఇలా తిని నాశనం చేయడానికి అయితే ఇలాంటి సంస్థలు పూనుకుంటున్నాయి. ప్రభుత్వాలు ఏ యాక్షన్లు తీసుకోవట్లేదు. వీటి మీద కోర్టులకు వెళ్తే తప్ప ఇక పని అయ్యేలాగా లేదు. సో ఇది ఈ సంస్థకు సంబంధించి ఉన్న పరిస్థితి. ఇది ఇక్కడనే కాదు, ఆంధ్రాలో కూడా దాదాపు 31 సంస్థలకి ఇదే విధంగా ఒక స్కామ్ చేశారనమాట. ఆ 30 సంస్థల నిర్మాణంలో భాగంగా. సో అంటే ఈ స్కామ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ స్కామ్ ఏంటంటే ఎలక్టోరల్ బాండ్ స్కామ్ కాదు. కానీ అంటే వీళ్ళు జనసేనకి డబ్బులు ఇచ్చారు, టీడీపీకి డబ్బులు ఇచ్చారు, అన్ని పార్టీలకి ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే డబ్బులు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తీసుకున్నారు కాబట్టి. అది పక్కన పెడితే గత ప్రభుత్వంలో కూడా వీళ్ళు ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో 31 ప్రాజెక్టులకు సంబంధించి వీళ్ళు ఒక స్కామ్ చేశారు. ఆ స్కామ్ ఏంటంటే బ్యాంకుకి సంబంధించి గ్యారంటీల స్కామ్ అనమాట. అంటే ఫేక్ బ్యాంక్ గ్యారంటీ స్కామ్. సో ఇది అంటే మన ఇండియాలో కాకుండా ఎక్కడో ఒక బ్యాంకు ఉన్నట్టుగా ఆ బ్యాంకు ఈ సంస్థలకు సంబంధించి ఈ ప్రాజెక్టులకు సంబంధించి షూరిటీ ఇస్తున్నట్టుగా వీళ్ళు అవన్నీ సృష్టించేసి దానికి సంబంధించిన డబ్బుల్ని తమ ఖాతాలో వేసుకోవడం. సో ఇది ఇక్కడ జరుగుతున్న పని. సో కాంట్రాక్టర్లకు వీళ్ళు షూరిటీ ఇచ్చినట్టుగా చూపిస్తారు. ఆ బ్యాంక్ ఏంటి అనేది ఒకసారి గమనిస్తే, సో ఈ బ్యాంకు సెయింట్ లూసియాలో ఉంది. సో ఇక్కడ అంటే నిజానికి ఆ సెయింట్ లూసియాలో ఉన్నా సరే ఆ బ్యాంకు ఎలాంటి నిబంధనలతో పనిచేస్తుందంటే సెయింట్ లూసియా నిబంధనలతో కాదు, అది యూకే నిబంధనలతో పనిచేస్తుంది. సో యూకే నిబంధనలు ఈ బ్యాంక్ ఎలా వర్తిస్తాయనేది ఒక ప్రశ్న. ఇంకా మాట్లాడుకుంటే అసలు ఇది బ్యాంకే కాదు, ఇది కేవలం ఒక ఫైనాన్స్ సంస్థ అనేది మనకు తెలుస్తున్న విషయం. సో ఈ ఫైనాన్స్ సంస్థకు కూడా దాని కెపాసిటీ ఏంటయ్యా అంటే కేవలం 8 కోట్లు ఆ సంస్థ కెపాసిటీ. కానీ ఇది ఇచ్చే అష్యూరెన్స్లు మాత్రం కోట్ల రూపాయల అష్యూరెన్స్ ఇచ్చేస్తుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది? అంత గ్యారంటీ ఎలా ఇవ్వగలుగుతుంది అనేది ఒక ప్రశ్న. దీని వెనక ఎవరున్నారు? అసలు నిజంగా ఇది బ్యాంక్ సిస్టమ్ లాగా రన్ అవుతుందా? దీని వెనక ఏం జరుగుతుంది? నిజానికి ఈ ఏదైతే ఎగ్జిమ్ బ్యాంక్ ఉందో, యూరో ఎగ్జిమ్ బ్యాంక్, ఇది ఆర్బీఐ నిబంధనలను వేటిని కూడా సరిగ్గా ఫాలో అవుతున్నట్లయితే లేదనమాట. సో అవన్నిటిని కూడా వైలేట్ చేస్తూ ఈ బ్యాంక్ సిస్టమ్ నడిపిస్తూ వస్తున్నారు. దీంట్లో మెగా పాత్ర కూడా చాలా ఉంది అని చెప్పేసి ఇప్పుడున్న వార్త. ఎందుకంటే ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ దీంట్లో కీలకంగా ఉంది. ముఖ్యంగా వీళ్ళు గ్యారంటీ ఇచ్చిన సంస్థలు కూడా ఏపీలో ప్రభుత్వ సంస్థలు, మైనింగ్ అండ్ జియాలజీ సంస్థ కావచ్చు, అలాగే ఏపీఎస్పీడీసీఎల్ విద్యుత్ సంస్థ. సో ఇలాంటి సంస్థలకు సంబంధించిన గ్యారంటీలు అన్ని కోట్ల రూపాయలు స్కామ్ ఇప్పుడు చేసినట్టుగా ఇది బయటకు వచ్చింది. సో ఇది ఇంకా జరుగుతూనే ఉంది. కానీ ఏ ప్రభుత్వం దీని మీద వ్యాఖ్యానించట్లేదు, ఏ ప్రభుత్వం తమ తప్పును ఒప్పుకోవట్లేదు. కనీసం ప్రతిపక్షాలు కూడా ఈ క్వశ్చన్ చేయట్లేదు. ఎందుకంటే ప్రతిపక్షాలు గతంలో ఉన్న ప్రభుత్వాలే వీటి నుంచి డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు దీనికి క్వశ్చన్ చేస్తే మొదటి నుంచి తవ్వుకుంటూ రావాల్సి వస్తుంది. అప్పుడు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే మళ్ళీ వీళ్ళ పునాదుల దాకా వెళ్తుంది. సో వాళ్ళ పునాదులే కదిలిపోయే అవకాశం ఉంది కాబట్టి, వాళ్ళు తీసుకున్న డబ్బులు, వాళ్ళు చేసిన స్కాములు బయటకు వస్తాయి కాబట్టి ప్రతిపక్షాలు నోరు మూసుకొని ఉన్నారు. అలాగే ప్రభుత్వాలు కూడా నోరు మూసుకొని ఉన్నారు.
సో ఈ పద్ధతిగా సాగుతూనే ఉంటుంది అనుకోవాలి. కానీ కోర్టులు యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ సామాజిక కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ కూడా, ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా ఈ విధంగా కునారిల్లిపోయి నాశనం అయిపోతూ ఉంటే ప్రజలకు జరగాల్సిన అభివృద్ధి సత్వరంగా జరగదు.